Hello everybody, welcome to our channel Nivas Info. Today topic is 9th class maths chapter 3, the elements of geometry. తెలుగులో జ్యామితీయ మూలాలు. ఈ చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ప్రీవియస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కొన్ని రిలేటెడ్ లింక్స్ ఇస్తాను. వాటి ద్వారా కూడా మీరు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ అండ్ సమ్ రిలేటెడ్ వీడియోస్ అనేది చూడొచ్చు. నౌ టాపిక్లోకి వెళ్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోమెట్రీ. ఈ జియోమెట్రీ అనే వర్డ్ అనేది, ఈ నేమ్ అనేది ఎలా వచ్చింది? ఈ జియోమెట్రీ అనేది జియో అండ్ మెట్రియన్ అనే టూ గ్రీక్ వర్డ్స్ కంబైన్డ్గా జియోమెట్రీ అనే వర్డ్ వచ్చింది. ఈ జియోకి మీనింగ్ ఏంటంటే ఎర్త్, అదేవిధంగా మెట్రియన్ మీనింగ్ ఏంటంటే మీజర్. అంటే ఓవరాల్గా జియోమెట్రీ అంటే ఏంటి? మీజర్ ఆఫ్ ఎర్త్. సో ఎర్త్కు సంబంధించిన ఎర్త్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీజర్ తీయడంలో మనం యూజ్ చేసే రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేసేదే జియోమెట్రీ. సో జియో మీన్స్ ఎర్త్, మెట్రియన్ మీన్స్ మీజర్. ఈ జియో అండ్ మెట్రియన్ ఈ టూ గ్రీక్ వర్డ్స్ ఇవి. సో ఈ గ్రీక్ వర్డ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. వీటిపైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫర్దర్గా మనకి వీటిపైన కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఛాయిసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి 9th క్లాస్లోనే కాదు, ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా వీటిపైన క్వశ్చన్స్ వచ్చే ఛాయిసెస్ అనేది చాలా వరకు ఉంటుంది. నెక్స్ట్, ద ఎర్లియస్ట్ రికార్డెడ్ బిగినింగ్స్ ఆఫ్ జియోమెట్రీ కెన్ బి ట్రేస్డ్ టు ఎర్లీ పీపుల్ who discovered obtuse angle triangle in the ancient Indus Valley and ancient Babylonia. మనకి మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ బాబిలోనియా సివిలైజేషన్ ఏదైతే ఉన్నాయో అప్పుడే మనకి అక్కడ ఆ త్రవ్వకాల్లో మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి అంటే అప్పటికే అబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్కి సంబంధించి ఈ జియోమెట్రీకి సంబంధించిన సమ్ రికార్డింగ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎలా చెప్తున్నాం, మనకి ఆ టైంలోనే ఈ జియోమెట్రీకి సంబంధించిన సమ్ ప్రిన్సిపల్స్ అక్కడ యూజ్ చేస్తారని మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే, మనకి ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన త్రవ్వకాల్లో మనకి ఏవైతే బయటపడ్డాయో అందులో ఏంటంటే సమ్ డిజైన్స్ అనేవి మనం చూస్తాం. ఆ డిజైన్స్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిజైన్ అని తీసుకోండి, మనకి ఏన్షియంట్కి సంబంధించి మనకి ప్రజెంట్ మన హైదరాబాద్కి సంబంధించి చార్మినార్ తీసుకున్నాం అనుకోండి. ఆ చార్మినార్కి సంబంధించి ప్రతి ఒక్క మినార్ కూడా ఎవ్రీ మినార్ అనేది సేమ్ లెంత్, సేమ్ హైటు, సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా పాసిబుల్ అంటే అక్కడ సమ్ జియోమెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ అనేది యూజ్ చేసేసి వాటి యొక్క నిర్మాణం అనేది జరిగింది. అదేవిధంగా మనకి ఇండస్ వ్యాలీ అండ్ బాబిలోనియా ఆ సివిలైజేషన్ చూసినట్టయితే మనకు అక్కడ కూడా ఈ జియోమెట్రీకి సంబంధించిన ప్రిన్సిపల్స్ అనేది యూజ్ చేస్తారనేది మనకి అక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్, బక్షాలి మనుస్క్రిప్ట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ద బక్షాలి మనుస్క్రిప్ట్ ఎంప్లాయిస్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ జియోమెట్రిక్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్స్ అబౌట్ వాల్యూస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ సాలిడ్స్. ఇక్కడ ఇర్రెగ్యులర్ సాలిడ్స్, ఓకే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వాటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేన్ అంటే ఏరియాస్ ఉంటాయి, సర్ఫేసెస్ ఉంటాయి. ఆ సర్ఫేసెస్ అనేది సేమ్ లెంత్ ఉండకపోవచ్చు, సేమ్ సర్ఫేస్ ఉండవు, అక్కడ సర్ఫేసెస్ అనేది ఈక్వల్గా ఉండవు. అట్లాంటి వాటిని మనం ఇర్రెగ్యులర్ సాలిడ్స్ అంటాం. సో అక్కడ ఉన్న సర్ఫేసెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి, రెగ్యులర్ షేప్లో కాకుండా ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి. సో వాటికి సంబంధించి సో ఆ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూమ్స్ కూడా ఆ వాల్యూమ్కి సంబంధించిన ఆ జియోమెట్రిక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మన బక్షాలి మనుస్క్రిప్ట్ అనేది ఇక్కడ మనకి ఎంప్లాయ్ చేస్తుంది. ఈ బక్షాలి మనుస్క్రిప్ట్ అనేది మీరు ఈ నేమ్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏంటంటే ఇర్రెగ్యులర్ సాలిడ్కి సంబంధించిన జియోమెట్రికల్ ఫార్ములాస్ అనేది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. నెక్స్ట్, అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సులభ సూత్రాస్. ఈ సులభ సూత్రాల్లో మనకి ఏమున్నాయంటే రూల్స్ అండ్ జియోమెట్రిక్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి. సో మనకి వేదిక సంస్కృతికి సంబంధించి ఈ సులభ సూత్రాస్ అనేది ఉంది. ఇందులో మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ రిచువల్ ఫైర్ ఆల్టర్స్, మనకి తెలుగులో అగ్నిగుండాలు అంటాం కదా. సో మనకి పూజలు తర్వాత కర్మకాండాలు చేసినప్పుడు మనకి అగ్నిగుండాలు అనేవి ఉంటాయి. ఆ అగ్నిగుండాల యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంది అంటే ఈ సులభ సూత్రాల్లో ఏవైతే రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసినట్టుగా మనకు ఉన్నాయి. నెక్స్ట్, బుద్ధాయన సులభ సూత్రాస్. ఇదే. సో ఇది మనకి 8th century BC. సో బుద్ధాయన ఈ టైం అనేది గుర్తుపెట్టుకోవాలి, మనకి హిస్టరీలో వస్తుంది, బట్ ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది ఈ బుద్ధాయనకి సంబంధించిన టైం. సో ఈ సులభ సూత్రాల గురించి ఇందులో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది బుద్ధాయన సులభ సూత్రాస్లో. సో ఇందులో ముఖ్యంగా మనకి మెయిన్గా ఎక్స్ప్లెనేషన్ చేసింది ఏంటి అంటే పైథాగరన్ ట్రిప్లెట్స్. ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ అర్థం కావాలంటే మనము పైథాగరన్ థీరం అనేది మనకి ఫస్ట్ ఐడియా ఉండాలి.
సో దీన్ని బేస్ చేసుకొని ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ సులభ సూత్రాల్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం మూవ్ అవ్వాల్సింది టేల్స్కి సంబంధించి. ఈ టేల్స్ మనకి డిడక్టివ్ ప్రూఫ్, తెలుగులో నిగమన నిరూపణ పద్ధతి. సో ఈ టేల్స్ అనే వ్యక్తి గ్రీక్ మ్యాథమెటిషియన్. ఈయన డిడక్టివ్ ప్రూఫ్స్, సో ఈ జియోమెట్రీకి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ అనేవి మనకి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఈ టేల్స్ విషయానికి వస్తే మనకి పైథాగరస్. సో ఈ పైథాగరస్ అయోనియా అనేది కంట్రీకి సంబంధించిన పర్సన్. ఈయన ఒక స్టూడెంట్. ఎవరి స్టూడెంట్ అంటే ఈ టేల్ యొక్క స్టూడెంట్. టేల్ మ్యాథమెటిషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టూడెంటే ఈ పైథాగరన్. అయితే మనకి పైథాగరస్ థీరం అనేది మనకు ఒకటి ఉంటుంది మ్యాథ్స్లో. సో యాక్చువల్గా ఈ పైథాగరన్ థీరం అనేది పైథాగరస్ అనేది డెవలప్ చేయలేదు. బట్ ఇక్కడ పర్టికులర్ పర్సన్ అంటూ కూడా మనకి ఇంతవరకు ఆధారాలు ఏం లేవు. బట్ మనకు అర్థమైంది ఏంటంటే ఈ పైథాగరస్ థీరం ఏదైతే ఉందో దాన్ని ఈయన ఎక్స్ప్లెనేషన్ చేశాడు. జస్ట్ ఈ తేలుకు సంబంధించిన డిడక్టివ్ ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ ప్రూఫ్కి సంబంధించి ఈయన ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల దానికి పైథాగరస్ థీరమ్స్ అనే నేమ్ వచ్చింది. బట్ ఈ పైథాగరన్ థీరం ఈయన డెవలప్ చేసి ఉండకపోవచ్చు అనేది మనకు ఇప్పటివరకు ఉన్న ఒక డౌట్ అనమాట. నెక్స్ట్ మనము యూక్లిడ్ ఎలిమెంట్స్ ఆఫ్ జియోమెట్రీకి వెళ్దాం. ఇక్కడ యూక్లిడ్స్ మనకి 325 to 265 BC. సో ఈయన అలెగ్జాండ్రియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఈయన యూక్లిడ్ ఏం చేశాడంటే ది ఎలిమెంట్స్ అనే బుక్స్ రాశాడు. ఓకే, 13 బుక్స్ ఇవి. ఓకే, ది ఎలిమెంట్స్ అనే బుక్స్ రాయడం జరిగింది. ఇందులో మనకి ఏమున్నాయంటే ఫండమెంటల్ డెఫినేషన్స్, యాక్సియోమ్స్, ప్రపోజిషన్స్ అండ్ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్. సో ఇవన్నీ లాజికల్గా ఈ యూక్లిడ్ రాసినటువంటి ది ఎలిమెంట్స్ అనే 13 బుక్స్ ఏవైతున్నాయో దాంట్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది జియోమెట్రీకి సంబంధించిన బేసిక్ ఎలిమెంట్స్. అయితే ఈయన పర్టికులర్గా వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన తీసుకున్నది ఏంటంటే సాలిడ్స్, సర్ఫేసెస్, లైన్స్, పాయింట్స్. సో ఈ 4 వర్డ్స్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది మనం ఫస్ట్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ సాలిడ్ అన్నప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కావచ్చు. ఒక ఆబ్జెక్ట్కి నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్ తీసుకుందాం. ఓకే, ఇది మన రెగ్యులర్ షేప్ అయినప్పటికీ కూడా దీని ఒక సాలిడ్ అనుకుంటే మనకి ఇందులో 6 సర్ఫేసెస్ ఉంటాయి. సో పర్టికులర్గా ఒక సర్ఫేసెస్కి సమ్ బౌండరీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఒక సర్ఫేస్కి వచ్చేటప్పటికి దీన్ని పర్టికులర్గా సర్ఫేస్ అని ఎలా చెప్పగలుగుతున్నాము? సమ్ బౌండరీస్ లోపల ఉన్న ఏరియాని మనము ఒక సర్ఫేస్ అంటున్నాం. అంటే ఇక్కడ సర్ఫేస్కి వచ్చేటప్పటికి సమ్ బౌండరీస్ అనేవి ఉంటాయి. ఆ బౌండరీస్ మనం ఎలా చెప్తున్నామంటే లైన్స్ ఆర్ కర్వ్స్. టెక్స్ట్ బుక్ విషయానికి వచ్చేటప్పటికి లైన్స్. ఓకే, మనకి 4 లైన్స్. ఆ 4 లైన్స్లో ఉండేది మనకి ఒక సర్ఫేస్. నెక్స్ట్ అదేవిధంగా లైన్ అనేది ఆ ఎండ్ అండ్ స్టార్టింగ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ దాన్ని మనం పాయింట్ అంటున్నాం. ఇక్కడ సాలిడ్ అంటే 3D షేప్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సాలిడ్ మీన్స్ 3D షేప్. దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాలిడ్ సర్ఫేసెస్ ఉంటాయి. ఓకే, అవి రెగ్యులర్ కావచ్చు, ఇర్రెగ్యులర్ కావచ్చు, మనం తీసుకునే ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక సాలిడ్ మనం తీసుకున్నప్పుడు రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఉంటాయి. సో ఆ సర్ఫేసెస్కి మనం ఈ సర్ఫేసెస్ అనేది అప్, డౌను, లేకపోతే లెఫ్ట్ ఇట్లా ఎలా చెప్పగలుగుతున్నామంటే సమ్ బౌండరీస్. ఆ బౌండరీస్ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ ద లైన్స్. ఓకే, ఆ లైన్స్ లేదా కర్వ్స్ని బేస్ చేసుకొని ఇది ఒక సర్ఫేస్, సమ్ ఏరియా అని చెప్పగలుగుతున్నాం. సో ఈ లైన్స్ అండ్ కర్వ్స్ అనేది మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే పాయింట్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. ఇక్కడ సాలిడ్ అనేది 3D, సర్ఫేస్ అనేది 2D, లైన్ అనేది 1D, పాయింట్ అనేది నో డైమెన్షన్, 0 డైమెన్షన్. రైట్. నెక్స్ట్ మనం యూక్లిడ్కి సంబంధించిన పిక్చర్. సో ఈయన ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన కూడా మనకు క్వశ్చన్ రావచ్చు, హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ. సో మనకి నేమ్ అనేది కంపల్సరీ గుర్తుండాలి, యూక్లిడ్. సో యూక్లిడ్ని మనం ఫాదర్ ఆఫ్ జియోమెట్రీ అంటాం. యూక్లిడ్ డిఫైన్డ్ 23 definitions on point, line and plane in book 1 of his elements. ఈయన రాసిన 13 బుక్స్లో ది ఎలిమెంట్స్ అనే బుక్స్లో బుక్ 1లో ఆయన 23 definitions ఇవ్వడం జరిగింది. దేని మీద అంటే పాయింట్, లైన్ అండ్ ప్లేన్ పైన. సో దానికి సంబంధించి మనం మెయిన్గా కొన్ని చూద్దాం. ఏ పాయింట్ ఈజ్ దట్ వాజ్ హ్యాస్ నో పార్ట్. ఒక పాయింట్ అనేది ఈజ్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. సో దెర్ ఇస్ నో పార్ట్. పాయింట్ని బేస్ చేసుకున్నప్పుడు మనము 0 డైమెన్షన్ అంటున్నాము. ఆ 0 డైమెన్షన్ సమ్ పార్ట్ అంటూ ఏమీ ఉండదు. నెక్స్ట్ ఏ లైన్ ఈజ్ బ్రీత్లెస్ లెంత్. లైన్ని మనం ఎలా చెప్తున్నామంటే బ్రీత్లెస్ లెంత్. సో లైన్ అనేది ఒక లెంత్, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ వరకు సమ్ పర్టికులర్ లెంత్ అని ఉంటుంది.
దాన్ని లైన్ అంటున్నాము. ఆ లైన్లో మనకి లేనిది ఏంటంటే బ్రెడ్త్ అనేది ఉండదు. ఓకే, ఇక్కడ బ్రెడ్త్ వస్తే అది ఏమవుతుంది, ఏరియా అవుతుంది. సో 2D అవుతుంది. ఈ లైన్ అనేది 1 డైమెన్షన్. సో ఈ పాయింట్ అనేది 0 డైమెన్షన్. ద ఎండ్స్ ఆఫ్ ఎ లైన్ ఆర్ పాయింట్స్. మనకి ఆ లైన్కి మనము స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనే పాయింట్స్ ఉంటాయి. ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఎ లైన్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ది పాయింట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఒక లైన్ పైన ఇంకా స్టార్టింగ్ అండ్ ఎండింగే కావచ్చు, దానిపైన ఎన్ని పాయింట్స్ అయినా కానీ ఉండొచ్చు. నెక్స్ట్, ఏ సర్ఫేస్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఓన్లీ. సో ఈ లెంత్కి బ్రెడ్త్ కూడా ఉంటుంది, దాన్ని మనము సర్ఫేస్ అంటున్నాము. సో దాంట్లో లెంత్ అండ్ బ్రెడ్త్ ఉంటుంది. నెక్స్ట్, ది ఎడ్జెస్ ఆఫ్ సర్ఫేస్ ఆర్ లైన్స్. సో ఒక సర్ఫేస్ని బౌండరీస్, సర్ఫేస్ అంటే దానికి సమ్ బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ ఏంటి అంటే లైన్స్ అయి ఉండొచ్చు, లేదా ఇంకా కర్వ్స్ అయి ఉండొచ్చు. ఏ ప్లేన్ సర్ఫేస్ ఈజ్ ఎ సర్ఫేస్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ది స్ట్రైట్ లైన్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఏ ప్లేన్ సర్ఫేస్ ఈజ్ ఎ సర్ఫేస్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ది స్ట్రైట్ లైన్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఆ స్ట్రైట్ లైన్ లోపల మనకి ఈ సర్ఫేసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇవి బేసిక్ డెఫినేషన్స్. నెక్స్ట్ మనము యాక్సియోమ్స్ అండ్ పోస్టులేట్స్కి వెళ్దాం. ఇక్కడ యాక్సియోమ్ అంటే ఏంటి, పోస్టులేట్ అంటే ఏంటి. యాక్సియోమ్స్ ఆర్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ సెల్ఫ్ ఎవిడెంట్ ఆర్ అజ్యూమ్డ్ టు బి ట్రూ విత్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ పర్టికులర్ మ్యాథమెటికల్ సిస్టమ్. ఇక్కడ యాక్సియోమ్స్ ఏంటంటే సమ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే సెల్ఫ్ ఎవిడెంట్, అంటే మనంతటా మనము అంగీకరిస్తాం, ఓకే చేస్తాము, సమ్ అజ్యూమ్ చేసుకుంటాం ఇది ట్రూ అని చెప్పేసి. అట్లాంటి వాటిని యాక్సియోమ్స్ అంటాం. నెక్స్ట్, మరి ఇక్కడ పాస్టులేట్స్ అంటే ఏంటంటే ద టర్మ్ పాస్టులేట్ వాజ్ యూజ్డ్ ఫర్ ద అజ్యూమ్స్ మేడ్ ఇన్ జియోమెట్రీ. మనము ఎప్పుడైనా సరే దేనైనా ప్రూవ్ చేయడానికి సమ్ అజ్యూమ్ చేసుకున్నప్పుడు దాన్ని ప్రూవ్ చేయగలగాలి. అట్లాంటి వాటిని పాస్టులేట్స్ అంటాం. మరి ప్రూవ్ చేయాలంటే మనకి సమ్ థీరమ్స్ కావాలి, సమ్ ఫార్ములాస్ కావాలి, సమ్ ప్రిన్సిపల్స్ అనేది కావాలి. ఇక్కడ యాక్సియోమ్స్కి మనం అవన్నీ ఏమవసరం లేదు, ఈజీగా చెప్పగలిగే వాటిని యాక్సియోమ్స్ అంటాం. సో దిస్ ఈజ్ ట్రూ, నో ఇట్స్ నాట్ ట్రూ, సింపుల్గా చెప్పగలుగుతాం. అట్లాంటి వాటిని యాక్సియోమ్స్ అంటాం. మరి పాస్టులేట్స్ అంటే మనం ఏదైనా సరే అజ్యూమ్ చేసుకున్నప్పుడు మనం దాన్ని ప్రూవ్ చేయగలగాలి. ఆ ప్రూవ్ చేసినప్పుడే దాన్ని మనము పాస్టులేట్స్ అంటాం. అయితే ఇక్కడ మనం పాస్టులేట్ ఇక్కడ ప్రూవ్ చేయడానికి ప్రతిదాన్ని ఒక డెఫినేషన్ ఇస్తూ పోతుంటే అందులో యూజ్ చేసే ప్రతి వర్డ్ కూడా డెఫినేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ఏమైందంటే అలా డెఫినేషన్స్ ఇస్తూ పోతుంటే ప్రతి దానికి కూడా మనము యాక్సియోమ్స్ అని కొన్ని చెప్పుకున్నాం. కొన్నింటికి డెఫినేషన్స్ అవసరం లేదు, కొన్నింటికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ వీటిని ప్రూవ్ చేయాల్సిన సందర్భంలో కొన్నింటిని వదిలేయడం జరుగుతుంది. ఇలా వదిలేయచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్క మ్యాథమెటిషియన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. In axiom generally is true for any field in science. While a postulate can be specific on a particular field, it is impossible to prove from other axioms, while postulates are provable to axioms. ఇక్కడ మనం యాక్సియోమ్స్ అంటే గుడ్డిగా అని చెప్పినాము, దానికి కొన్నిసార్లు మనము ప్రూవ్ చేయలేము కూడా, బట్ మనకి ఒక ఐడియా అనేది ఉంటుంది కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్ అని. బట్ పాస్టులేట్ అని ఎప్పుడు అంటామంటే దానికి కంపల్సరీ కూడా ప్రూవ్ చేస్తామంటే దానికి ఒక థీరం అనేది ఉంటుంది, దానికి ఒక ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. అట్లాంటి వాటిని మనము పాస్టులేట్ అంటాం. సమ్ ఆఫ్ యూక్లిడ్స్ యాక్సియోమ్స్ ఆర్ గివెన్ బిలో. సో మనకి యాక్సియోమ్స్ అనేది కింద కొన్ని ఇవ్వడం జరిగింది. థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. వీటిని అనేది మనము డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతాయి. నేను నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఇవన్నీ చేస్తాను. బట్ ఇక్కడ థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఇప్పుడు మనం ఒక 2 లైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ లైన్స్ ఈక్వల్ అయినప్పుడు సేమ్ లైన్స్తో ఇంకొక లైన్స్ ఉన్నప్పుడు ఈ మొదట్లో స్టార్టింగ్లో తీసుకున్న 2 లైన్స్ దేన్ని కంపేర్ చేసినా కానీ ఆ థర్డ్ లైన్కి అనేది ఈక్వల్గా ఉంటుంది అనేదే దీని యొక్క మీనింగ్. సో మీకు వినడానికి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. వీటిని పర్టికులర్ ఒక ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అది చేద్దాం. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ ద హోల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. నేను ఇక్కడ 2 లైన్స్ సమ్ లైన్స్ ఉన్నాయి, ఇంకొక 2 లైన్స్ సేమ్ లెంత్ ఉన్నాయి. అంటే ఇక్కడ 4 లైన్స్ ఈక్వల్. నేను ఇక్కడ ఏం చేశాను, 2 లైన్స్ ఒక పార్ట్, 2 లైన్స్ ఒక పార్ట్ చేశాను. ఈ స్టార్టింగ్ 2 పాయింట్ యాడ్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది, నెక్స్ట్ 2 పార్ట్స్ యాడ్ చేసినా కానీ సేమ్ రిజల్ట్ వస్తుంది. సో దాని గురించి తెలియజేసేదే దిస్ వన్. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్ ద రిమైండర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఇంతకుముందు దానికి జస్ట్ ఇంతకుముందు అడిషన్, ఇది సబ్ట్రాక్షన్. నెక్స్ట్, థింగ్స్ విచ్ coincide with one another are equal to one another. Things which coincide with one another are equal to one another.
సో మనం అంటే ఒక ఆబ్జెక్ట్ పైన ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు అవి కాయిన్సైడ్ ఉన్నాయంటే అవి రెండు ఈక్వల్ అని అర్థం. థింగ్స్ విచ్ ఆర్ డబల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఏదైనా సరే మనం ఒక ఆబ్జెక్ట్ని డబల్ చేసినప్పుడు ఓకే, ఇంకొక ఆబ్జెక్ట్ని డబల్ చేసినా కానీ, అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ తీసుకున్నాను, దాన్ని డబల్ చేస్తాను, నాకు ఒక లెంత్ వస్తుంది. ఇంకొక లైన్ తీసుకున్నాను, దాన్ని డబల్ చేశాను, మనకి అక్కడ కూడా సేమ్ లెంత్ వస్తుంది. థింగ్స్ విచ్ ఆర్ హాల్వ్స్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. సో ఇంతకుముందు దానికి ఆపోజిట్, మనం ఇంతకుముందు డబల్ చేసాం కదా, ఒక లైన్ని ఆఫ్ చేస్తా సేమ్ ఉంటుంది, ఇంకొక లైన్ కూడా అంటే ఇక్కడ సేమ్ 2 లైన్స్ తీసుకొని ఫస్ట్ లైన్ని ఆఫ్ చేసినా సేమ్ ఉంటుంది, సెకండ్ లైన్ ఆఫ్ చేసినా కానీ సేమ్ ఉంటుంది. సో ఇవి అయితే మనకి యూక్లిడ్స్కి సంబంధించి 5 పాస్టులేట్స్ ఉన్నాయి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. వీటిని మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టగలిగితే మీకు ఇప్పుడే కాకుండా ఫర్దర్గా కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. సో 5 పాస్టులేట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్, దెర్ ఈజ్ ఎ యూనిక్ లైన్ దట్ పాసెస్ త్రూ ద గివెన్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. మనకి ఒక 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఇచ్చాడు. సో 2 డిస్టింక్ట్ పాయింట్ పై నుంచి జస్ట్ ఓన్లీ 1 లైన్ మాత్రమే మనము డ్రా చేయగలం, అంటే 2 లైన్స్ని కలుపుతూ. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. సో ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఒకే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయగలుగుతాం మనం. సో ఇంతకంటే ఎక్కువ స్ట్రైట్ లైన్స్ అనేది డ్రా చేయలేము 2 లైన్స్ని కలుపుతూ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, దాన్ని తెలియజేసేదే యూక్లిడ్స్ ఫస్ట్ పాస్టులేట్. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ లైన్ సెగ్మెంట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అండ్ ఐదర్ సైడ్ టు ఫార్మ్ స్ట్రైట్ లైన్. మనకి ఒక లైన్ ఉంది, ఓకే, ఇంతకుముందు తీసుకుందాం. ఈ లైన్ అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎంతైనా ఎక్స్టెండ్ చేస్తూ పోవచ్చు, అదే స్ట్రైట్ లైన్ వస్తుంది. సో దాని గురించి తెలియజేసేదే సెకండ్ పాస్టులేట్. నెక్స్ట్ థర్డ్ వన్, వీ కెన్ డిస్క్రైబ్ ఏ సర్కిల్ విత్ ఎనీ సెంటర్ అండ్ రేడియస్. మనకి ఒక సెంటర్ పాయింట్ ఇచ్చి ఎంత రేడియస్ ఇచ్చినా కానీ మనం సర్కిల్ అనేది డ్రా చేయొచ్చు. మనకు అక్కడ కావాల్సింది ఏంటంటే సెంటర్ పాయింట్ అండ్ రేడియస్. సో ఈ రేడియస్తో నేను ఈ సర్కిల్ అనేది డ్రా చేశాను. అదేవిధంగా నేను ఇంకొక పాయింట్ తీసుకొని ఇంకొక రేడియస్ తీసుకొని ఈ సర్కిల్ అనేది డ్రా చేస్తాను. అంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ని బేస్ చేసుకొని ఒక రేడియస్ ఉంటే మనం సర్కిల్ అనేది డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఇక్కడ రైట్ యాంగిల్స్ నువ్వు ఎంత లెంత్ ఉందనేది కాదు. సో ఇక్కడ రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. సో ఎక్కడైనా సరే రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్, ఇవి ఈక్వల్ టు ఈచ్ వన్. సో దీని గురించి తెలియజేసేది పాస్టులేట్ 4. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఫాలింగ్ ఆన్ 2 straight lines makes the interior angles on the same side of it taken together is less than 2 right angles, then the 2 straight lines is produced infinitely meet on that side on which the sum of the angles is less than 2 రైట్ యాంగిల్స్. ఇక్కడ మనకి 2 లైన్స్ ఉన్నాయి, ఓకే, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. సో ఇవి ఇక్కడ వరకే ఉన్నాయి అనుకుందాం. సో వీటిపైన ఒక లైన్ గీసినప్పుడు మనకి ఇక్కడ యాంగిల్స్ అనేవి ఏర్పడతాయి. ఈ యాంగిల్స్ ఇక్కడ ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ ఈ రెండింటిని అడిషన్ చేసినప్పుడు సమ్ చేసినప్పుడు 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నాయనుకోండి. సో ఈ తక్కువ ఉన్న సైడ్ ఎక్కడో ఒక చోట ఈ 2 లైన్స్ని కంటిన్యూ చేస్తూ పోతే ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇక్కడ ఎందుకంటే రైట్ సైడ్లో ఈ 2 యాంగిల్స్ని అడిషన్ చేసినప్పుడు 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇటు సైడ్ 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. ఈ 180 డిగ్రీస్ కంటే తక్కువ ఏ సైడ్ అయితే ఉంటుందో అక్కడ ఆ లైన్స్ని కంటిన్యూ చేస్తుంటే లెంత్ పెంచుతూ పోతూ ఉంటే అవి ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. సో దీని గురించి తెలియజేసేదే యూక్లిడ్స్ 5th పాస్టులేట్. నెక్స్ట్ ఈక్వలెంట్ వెర్షన్ ఆఫ్ 5th పాస్టులేట్ ఆర్ ఈక్వలెంట్ ఆఫ్ 5th పాస్టులేట్. ఈ 5th పాస్టులేట్ పైన చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. కొన్ని ప్రూవ్ చేయని వాటిని కొంతమంది ప్రూవ్ చేశారు, అదేవిధంగా ఈక్వల్గా కొంతమంది ప్రూవ్ చేశారు. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. త్రో ఏ పాయింట్ నాట్ అన్ ఏ గివెన్ లైన్ ఎగ్జాక్ట్లీ 1 parallel line may be drawn to the given line. సో మనకి ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఈ లైన్కి ప్యారలల్గా ఇంకొక లైన్ డ్రా చేయొచ్చు. సో ఇది మనకి 5th పాస్టులేట్, యూక్లిడ్ 5th పాస్టులేట్లో ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. సో దీని గురించి చాలామంది సైంటిస్టులు ఇట్లాంటివి చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒక స్ట్రైట్ లైన్కి ఆపోజిట్గా ఇంకొక పాయింట్ని బేస్ చేసుకొని ఇంకొక ప్యారలల్గా లైన్ అనేది డ్రా చేయొచ్చు. సో దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేసిన వాళ్ళు ఎవరంటే జాన్ ప్లే ఫెయిర్. ఆయనకు సంబంధించిన టైం 1748 to 1819. సో దీన్ని ఏమంటామంటే ప్లే ఫెయిర్ యాక్సియోమ్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ప్లే ఫెయిర్ యాక్సియోమ్స్. ఇక్కడ ప్లే ఫెయిర్ అనేది జాన్ ప్లే ఫెయిర్ అనేది ఈ ఫార్ములాని ఎక్స్ప్లెనేషన్ చేసిన మ్యాథమెటిషియన్ నేమ్. సో ఈ నేమ్స్, సో వాళ్ళు చెప్పిన ఫార్ములా, వాళ్ళు చెప్పిన యాక్సియోమ్స్,
సో వాళ్ళు డెవలప్ చేసిన ప్రిన్సిపల్ ఏవైతుందో ఆ థీరమ్స్ ఏవైనాయో మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా యూస్ఫుల్ ఫర్దర్ స్టడీస్కి. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఈజ్ ఈక్వల్ టు 2 రైట్ యాంగిల్స్. మనకి ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు టోటల్ మనకి యాంగిల్స్ 3 యాంగిల్స్ ఉంటాయి. ఈ 3 యాంగిల్స్ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 180 degrees వస్తుంది. అదేవిధంగా 2 రైట్ యాంగిల్స్, ఓకే, 2 రైట్ యాంగిల్స్ని సమ్ చేస్తే కూడా మనకి 180 degrees వస్తుంది. సో దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేసిన మ్యాథమెటిషియన్ ఎవరంటే లెజెండ్రీ. సో ఈ నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, దేర్ ఎగ్జిస్ట్ ఏ పేర్ ఆఫ్ లైన్స్ ఎవ్రీవేర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ వన్ అనదర్. దేర్ ఎగ్జిస్ట్ ఏ పేర్ ఆఫ్ లైన్స్. మనకి 2 parallel లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పేర్ ఆఫ్ లైన్స్ అనేవి ఎగ్జిస్టెడ్ అయింది. ఇవి మనకి ప్యారలల్ అని ఎప్పుడు చెప్తాము? ఇవి ఎక్కడైనా సరే ఈ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఈ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా లేకపోతే ఇవి ప్యారలల్ లైన్స్ కాదు, ఎక్కడో చోట అవి ఇంటర్సెక్ట్ అవుతాయి. సో దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేసిన మ్యాథమెటిషియన్ పొసిడియోమినస్. నెక్స్ట్, ఇఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ ఎనీ వన్ ఆఫ్ 2 parallel lines దెన్ ఇట్ విల్ ఇంటర్సెక్ట్ ద అదర్ ఆల్సో. మనకి 2 parallel lines ఉన్నాయి. ఓకే, ఒక లైన్ని ఏదైనా ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఇంకొక లైన్ కూడా అంటే అదే కంటిన్యూ చేస్తూ పోతే లెంత్ అనేది కంటిన్యూ చేస్తూ ఇంక్రీజ్ చేస్తూ పోతే ఆ సెకండ్ లైన్ని కూడా అది కంపల్సరీ ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేసిన మ్యాథమెటిషియన్ ప్రోక్లస్. నెక్స్ట్, స్ట్రైట్ లైన్స్ ప్యారలల్ టు ద సేమ్ స్ట్రైట్ లైన్ ఆర్ ప్యారలల్ టు వన్ అనదర్. మనము ప్యారలల్ లైన్స్ అని ఎప్పుడు అంటాము? 2 lines అనేది ఈక్వల్ డిస్టెన్స్లో కంటిన్యూ అవుతున్నప్పుడు. సో వీటికి ఈక్వల్గా ఇంకొక లైన్ కూడా డ్రా చేయొచ్చు. అప్పుడు ఈ 2 ప్యారలల్ అవుతాయి, ఇప్పుడు ఈ 2 ప్యారలల్ అవుతాయి. దీన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ మ్యాథమెటిషియన్ ఎవరంటే ప్రోక్లస్. Sometimes a certain statement that you think is to be true, but that is an educated guess based on observations. మనకి ఒక స్టేట్మెంట్ ట్రూ అని మనకు తెలుసు, దాన్ని ప్రతిసారి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం ప్రూవ్ చేయలేం కూడా. అది ప్రతి ఒక్క మ్యాథమెటిషియన్ యొక్క యాక్సెప్ట్ చేసిన థింగ్. ఎందుకంటే మనం ఒక దాన్ని ప్రూవ్ చేస్తూ పోవాలంటే నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తూ పోవాలి. ప్రతి దానికి కూడా డెఫినేషన్ అనేది ఇవ్వలేము. ఇచ్చినా కానీ అది ఇంకెక్కడో కనెక్ట్ అవుతుందండి, ఇంకొక దానికి కనెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏం చేస్తారంటే కొన్ని డెఫినేషన్స్ని వదిలేయడం జరిగింది. సో ఇది ట్రూ ఫాల్స్ అని మనం ఎలా చెప్తుంటే ఎడ్యుకేషనల్ గెస్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్స్. మనకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని సమ్ అబ్జర్వేషన్స్ బేస్ చేసుకొని ఇట్స్ ట్రూ ఆర్ నాట్ ట్రూ అనేది మనము సమ్టైమ్స్ చెప్తాం. అయితే సచ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నైదర్ ప్రూవ్డ్ నార్ డిస్ప్రూవ్డ్ ఆర్ కాల్డ్ కంజెక్చర్స్, హైపోథిసిస్ అంటాం వీటిని. సో వీటిని కొన్నిసార్లు మనం ప్రూవ్ చేయొచ్చు, కొన్నిసార్లు ప్రూవ్ చేయలేకపోవచ్చు. వీటినే మనం ఏమంటే అట్లాంటి స్టేట్మెంట్ మనం ఏమంటామంటే హైపోథిసిస్, కంజెక్చర్స్ అంటాం. ఎవ్రీ ఈవెన్ నెంబర్ గ్రేటర్ దెన్ 4 కెన్ బి రిటన్ యాజ్ సమ్ ఆఫ్ 2 primes ఈజ్ కంజెక్చర్ స్టేటెడ్ బై గోల్డ్బ్యాక్. ఇక్కడ గోల్డ్బ్యాక్ దీని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే 4 కంటే గ్రేటర్ దెన్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, అవి కూడా ఏంటి ఈవెన్ నెంబర్స్, అంటే గ్రేటర్ దెన్ 4 అంటే 6, 8, 10. సో ఇలాంటి ఈవెన్ నెంబర్స్ని మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే సమ్ ఆఫ్ 2 primes అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దెన్ 4 ఈవెన్ నెంబర్ ఏంటి 6ని తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ 2 primes అంటున్నప్పుడు 6ని మనము 2 prime నెంబర్స్ని అడిషన్ చేస్తే 6 రావాలి. సో చేయండి 1 + 5, రైట్, 1 + 5. అదేవిధంగా 8 తీసుకోండి 3 + 5, ఓకే. నెక్స్ట్ 10 తీసుకోండి 3 + 7. సో ఈ విధంగా ఎవ్రీ ఈవెన్ నెంబర్ గ్రేటర్ దెన్ 4 కెన్ బి రిటన్ యాజ్ సమ్ ఆఫ్ 2 primes అని ఎక్స్ప్లెనేషన్ చేసిన మ్యాథమెటిషియన్ ఎవరు అంటే గోల్డ్బ్యాక్. ఏ కంజెక్చర్ దట్ ఈస్ ప్రూవ్డ్ టు బి ట్రూ ఈజ్ కాల్డ్ ఏ థీరమ్. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రతి దాన్ని కూడా మనం ప్రూవ్ చేయలేము, కొన్నిటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదని ఎవ్రీ మ్యాథమెటిషియన్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది అని. బట్ ఇక్కడ ప్రూవ్ చేస్తేనే దాన్ని థీరమ్ అంటాం. మనము తెలుగులో దాన్ని సిద్ధాంతం అంటాం, ప్రిన్సిపల్, రూల్ అంటాం కదా. ఒక రూల్ అనేది కంపల్సరీ దేనైనా సరే ప్రూవ్ చేయగలగాలి. ఒక ప్రిన్సిపల్ బేస్ చేసుకొని మనం దేనైనా సరే ఒక మ్యాథమెటికల్ థింగ్ని ప్రూవ్ చేయగలగాలి. దాన్నే మనము థీరమ్ అంటాం. అలా ప్రూవ్ చేయలేకపోతే దట్ హైపోథిసిస్ నాట్ థీరమ్. ఎప్పుడైతే ప్రూవ్ చేయగలుగుతామో దట్స్ కాల్డ్ ఏ థీరమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చి థంబ్నెయిల్ సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో సమ్ రిలేటెడ్ లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను.
లేదా ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది. ఆ నివాస్ ఇన్ఫో పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. హోమ్ని సెలెక్షన్ చేసుకుంటే నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. వీడియోస్ని సెలెక్షన్ చేసుకుంటే ఆల్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి, బట్ నేను ఎలా అయితే అప్లోడ్ చేశానో ఆ విధంగా డిస్ప్లే అవుతాయి. లేదు నాకు పర్టికులర్ టాపిక్ సంబంధించిన వీడియోస్ మాత్రం కావాలి అంటే మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. అక్కడ ఏదైతే ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకుంటారో ఆ ప్లేలిస్ట్ నేమ్కి సంబంధించిన టోటల్ రిలేటెడ్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.